మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఇటు పవర్కి సంబంధించి మూడో డిస్కమ్ తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఆ మూడో డిస్కమ్ తీసుకురావడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, అలాగే ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి కూడా ఏదైతే వ్యవసాయ భావులకు సంబంధించి స్మార్ట్ మీటర్లు పెట్టాలి, లేకుంటే వ్యవసాయం సంబంధించి కావచ్చు, ఇలా ట్రాన్స్ఫార్మర్ల కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దానివల్ల కూడా ఎవరికి ఉపయోగం ఏంటి అనేది అంశం సంబంధించి మనం విశ్లేషించడానికి మనతో పాటు విద్యుత్ రంగ నిపుణులు తుల్జా రామ్ సింగ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామ్ సింగ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు డిస్కమ్లు కాకుండా మూడో డిస్కమ్ తీసుకురావడం దేనికోసం, ఆ డిస్కమ్ తీసుకురావడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నంబర్ 44 ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రం ఒక కీలకమైన వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పుడున్నటువంటి 29,05,000 వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి 489 కనెక్షన్స్, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకు సంబంధించినటువంటి 99 కనెక్షన్లు, మరియు మిషన్ భగీరథ కింద తాగునీటి కోసం ఉన్నటువంటి 1,132 కనెక్షన్లు, మరియు ఇతర ఇంటిగ్రేటెడ్ వాటర్ సప్లైకి సంబంధించిన కనెక్షన్లు, ఈ ఉచిత విద్యుత్తు లేదా ప్రభుత్వ ఆధీనంలోని సాగునీటి, తాగునీటి రంగాలకు సంబంధించినటువంటి కనెక్షన్లను 2,29,08,000 కనెక్షన్లను కలిపి మూడో డిస్కమ్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎటువంటి అంటే ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంఘాలు కావచ్చు, లేదా ఈ విద్యుత్ సంస్థల ద్వారా ప్రయోజనం పొందుతున్నటువంటి వ్యవసాయ వినియోగదారులు కావచ్చు, ఇతర వినియోగదారులు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో వాళ్ళని ఎవరిని కూడా సంప్రదించకుండా ఇటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు అవసరమైనటువంటి డెలిబరేషన్స్, ఒక చర్చలు జరపకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికోసము ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికే మనుగడలో ఉన్నటువంటి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మరియు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నష్టాల్లో ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ అగ్రికల్చర్ కనెక్షన్స్ ను మరియు ప్రభుత్వ ఆధీనంలోని తాగునీటి, సాగునీటి ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు కానీ, విద్యుత్ ఉద్యోగులకు కానీ, డిస్కామ్లకు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గా ప్రభుత్వం చెప్తున్నటువంటి ఫైనాన్షియల్ ఆర్థిక పరిపుష్టి ఏమైనా కలుగుతుందా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడో డిస్కమ్ అనేది క్షేత్రస్థాయి లోపల అమలు చేయడము చాలా అసాధ్యమైన విషయంగా ఉన్నది. ఎందుకంటే అగ్రికల్చర్ కనెక్షన్స్ కు సెపరేట్ డెడికేటెడ్ ఫీడర్స్ కానీ మన దగ్గర ఇప్పటి వరకు అంటే ఫీడర్ల విభజన జరగలేదు. ఫీడర్ల విభజన జరగకపోవడం వల్ల మనము కన్సూమర్స్ కు అంటే రైతులకు అందించే సేవల లోపల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఫ్యూచర్ లోపల. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఈ మూడు అంశాలను ఫైనాన్షియల్ మరియు రైతుల కోణం లోపల, ఉద్యోగుల కోణం లోపల, ఈ మూడు విషయాల లోపల మనము డీటెయిల్ గా ఒకసారి విశ్లేషించుకున్నప్పుడు ఈ మూడో డిస్కమ్ కు కేవలము అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి 5,22,479 ట్రాన్స్ఫార్మర్లు, వాటితో పాటు ఉన్నటువంటి ఎల్టీ లైన్స్ ను అంటే పంప్ సెట్ల వరకు ఉండేటువంటి ఎల్టీ లైన్స్ లను కలిపి మూడో డిస్కమ్ కు దాన్ని యాసెట్ గా దానికి ఇవ్వడం జరిగింది. మూడో డిస్కమ్ కు దీని విలువ 4,929 కోట్లుగా లెక్కగట్టారు. తర్వాత ఈ డిస్కమ్ల మధ్యన విద్యుత్ వినియోగం లోపల వచ్చే తగాదాలను పరిష్కరించడానికి ఇంటర్ఫేసింగ్ మీటర్స్ అంటే ఎవరు ఎంత విద్యుత్ వినియోగం చేస్తారనే దానికోసము ఈ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నదంటే 5,22,000 ట్రాన్స్ఫార్మర్లకు సిటీ మీటర్లు అంటే మీటర్లను బిగించడానికి నిర్ణయం తీసుకున్నది. దానికోసం కావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ కు 25,000 చొప్పున 1,306 కోట్లు, 1,306 కోట్ల రూపాయలను ఖర్చు చేసి వీటికి మీటర్లు బిగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక అంశమైనప్పుడు ఇంకొక రెండో అంశం ఏంటంటే, ఇప్పటికే ఉన్నటువంటి అప్పులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు డిస్కంలకు ఉన్నటువంటి అప్పుల్లో నుండి
అప్పులు మరియు రావాల్సినటువంటి బకాయిలు, మిషన్ భగీరథ లేదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, వాటికి సంబంధించినటువంటి 35,000 కోట్ల బకాయిలను డిస్కమ్ కు కేటాయించడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడున్నటువంటి 2 డిస్కంలు ఉత్పత్తి కేంద్రాలకు, అంటే స్టేట్ ఆధీనంలోని జెన్కో కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్టీపీసీ తదితర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల్లో నుంచి 26,950 కోట్ల బకాయిలను 3వ డిస్కమ్ కు ఇవ్వడం జరిగింది. అంటే 35,000 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి బకాయిలు, ఈ 35,980 కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు మాత్రమే. ఇవి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను 3వ డిస్కమ్ కి ఇచ్చినారు. అదే విధంగా 26,950 కోట్ల రూపాయలు రేపు మనుగడలోకి రాబోయే 3వ డిస్కము జనరేటింగ్ స్టేషన్స్ కు, అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇప్పటికీ వివిధ సంస్థల నుంచి తీసుకున్నటువంటి రుణాలలో నుంచి 9,032 కోట్లను కూడా 3వ డిస్కమ్ కు కేటాయించడం జరిగింది. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే 3వ డిస్కమ్ లోపల కేవలము ఉచిత కరెంటు పొందుతున్నటువంటి వ్యవసాయ వినియోగదారులు, అంటే రైతులు మరియు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి తాగునీటి, సాగునీటి రంగాలు మాత్రమే ఉన్నాయి. నయా పైసా ఆదాయం లేనటువంటి ఈ రంగాల నుండి నయా పైసా ఆదాయం లేనటువంటి ఈ విద్యుత్ వినియోగదారులను సెపరేట్ డిస్కమ్ గా చేయడం వల్ల వీళ్ళు రేపు రాబోయే రోజుల లోపల విద్యుత్ అవసరాలను, విద్యుత్ కొనుగోలు కావచ్చు, లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అయినప్పుడు మార్చడం కావచ్చు, బ్రేక్ డౌన్లు అటెండ్ అయినప్పుడు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, లేకపోతే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కు చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఈ సంస్థకు ఉండదు. ఈ సంస్థకు ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా భారతదేశం లోపల ప్రతి డిస్కమ్ లోపల కూడా ఈ రోజు క్రాస్ సబ్సిడీ విధానం ఉన్నది. క్రాస్ సబ్సిడీ విధానం ఏంటంటే హయ్యర్ టారిఫ్, పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనము ఉత్పత్తి కేంద్రాల వద్ద కొంటున్న యాక్చువల్ కాస్ట్ ఆఫ్ సప్లైకి కొంత యాడ్ చేసి వాళ్ళ ద్వారా మనం వసూలు చేసి ఈ రైతులకు, పేద గృహ వినియోగదారులకు, సబ్సిడైజ్డ్ టారిఫ్ లో ఉన్నటువంటి వినియోగదారులకు చెల్లించడం జరుగుతుంది. అందుకోసము ప్రతి సంవత్సరము మనం సుమారు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు క్రాస్ సబ్సిడీ రూపేణా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ 3వ కంపెనీ లోపల హయ్యర్ టారిఫ్ కన్సూమర్స్ ఎవరు ఉండరు కాబట్టి హెచ్టీ కనెక్షన్స్ కానీ, లేకపోతే పారిశ్రామిక వినియోగదారులు కానివ్వండి, వాణిజ్య వినియోగదారులు ఎవరు ఉండకపోవడం వల్ల వీళ్ళకి ఎటువంటి ఆదాయం ఉండదు. పైపెచ్చు వీళ్ళకు రావాల్సినటువంటి క్రాస్ సబ్సిడీ కూడా రాదు, ఎందుకంటే 3వ డిస్కమ్ ఫామ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే 3వ డిస్కమ్ పరిధి లోపల కేవలము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ లైన్లు మాత్రమే వీళ్ళ పరిధి లోపల ఉంచినారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనుగడలో ఉన్న 2 డిస్కమ్లు సబ్ స్టేషన్స్ 33 kV/11 kV సబ్ స్టేషన్స్ వాళ్ళు లోపల 3వ డిస్కము ఇప్పుడున్న మనుగడలో ఉన్నటువంటి డిస్కామ్లకు, ఎన్పిడిసిఎల్ కావచ్చు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వీలింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఈ రోజు రైతులకు మనము 5 రూపాయలకు యూనిట్ ఇస్తున్నాం అనుకుంటే ఈ యూనిట్ కాస్ట్ 2.5-3 రూపాయల వరకు పెరిగి 8 రూపాయల యూనిట్ కాస్ట్ అవుతుంది. ఈ రోజు ప్రభుత్వము సుమారు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ కన్సూమర్స్ కోసం సబ్సిడీ చెల్లిస్తా ఉన్నది ఇప్పుడున్నటువంటి డిస్కమ్లకు. రేపు రాబోయే రోజులలో 10,000 కోట్ల బదులు 25,000 కోట్ల రూపాయల క్రాస్ సబ్సిడీ చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే హయ్యర్ టారిఫ్ కన్సూమర్స్ లేరు కాబట్టి క్రాస్ సబ్సిడీ అమౌంట్ రాదు. అదే రకంగా వీలింగ్ ఛార్జెస్ కూడా రావు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి 11 kV లైన్స్ కానీ, సబ్ స్టేషన్స్ కానీ 3వ డిస్కమ్ ఆధీనంలో లేవు కాబట్టి వీలింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రోజు చెల్లిస్తున్న 10,000 కోట్ల రూపాయలు కాస్త 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము 3వ డిస్కమ్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చెప్తున్నట్టు లెక్కల ప్రకారం చూస్తున్నట్టే అంటే ప్రభుత్వానికి భారం అవుతుంది. అలాగే ఇక్కడ రైతులు కావచ్చు, లేకుంటే విద్యుత్ వినియోగించుకునే వాళ్ళు కావచ్చు, తీవ్రంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుందిగా. సబ్సిడీని ఎత్తివేయడం వల్ల మరియు అదే రకంగా వీలింగ్ ఛార్జెస్ చెల్లించడం వల్ల పడబోతున్న అదనపు భారాన్ని తట్టుకొని 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి ప్రభుత్వము ఆ రకంగా అటువంటి ఆర్థిక స్థితి లోపల, అటువంటి మంచి ఆర్థిక పరిస్థితి లోపల ఉందా అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్ అనమాట. ఇంకోటి ఏంటంటే లైన్స్ అన్ని కూడా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఉన్నటువంటి ఎల్టీ లైన్స్ మాత్రమే వీళ్ళ ఆధీనం లోపల ఉంటాయి కాబట్టి 11 kV లైన్ కానీ, 33 kV లైన్స్ కానీ ఇవన్నీ కూడా
ఉమ్, ఇప్పుడున్నటువంటి డిస్కమ్ ఆధీనంలో ఉంటాయి. రెండు డిస్కంలు సెపరేట్ అయినప్పుడు ఈ డిస్కంల మధ్యన సమన్వయం కూడా ప్రాపర్ గా ఉండక ఆ, విద్యుత్ వినియోగదారులకు అంటే ప్రత్యేకించి రైతులను ఆ, ఎలాగో వాళ్ళు ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులు కాబట్టి వాళ్ళను పట్టించుకోకపోవడము, వాళ్ళకు బ్రేక్ డౌన్స్ అయితే సమయానికి అటెండ్ కాకపోవడము, వాళ్ళ పట్ల కొంచెం నిర్లక్ష్య ధోరణి వహించే అవకాశం ఉంటది. కాబట్టి రాబోయే రోజులల్లో మూడో డిస్కం ఏర్పడినట్టయితే క్షేత్రస్థాయి లోపల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే రకంగా ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మూడో డిస్కం కోసము కేటాయించిన సిబ్బంది ఇంజనీర్లను కలుపుకొని సుమారు 2000 మంది, అందులోపల 600 మంది ఇంజనీర్లను, ఒక 340 మంది అకౌంట్స్ మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళను, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను, మరియు 1000 మంది కార్మికులను కేటాయించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం లోపల 600 మండలాలు ఉన్నాయి. అర్బన్ మండలాలను తీసేసినట్టయితే 550 లేదా 500 మండలాలు ఉంటాయి అనుకుందాం. అప్పుడు మండలానికి కేవలం 2 లైన్మెన్లు, 2 ఆర్టిజన్స్ మాత్రమే ఉంటారు. సుమారు 50-60 గ్రామాలకు విస్తరించి ఉన్నటువంటి ఒక మండలానికి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు మాత్రమే సేవలు అందించాల్సి ఉంటది. అప్పుడు ఫీజులు మార్చడం కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మార్చడము, బ్రేక్ డౌన్లు అటెండ్ చేయడము, ఎన్నో పనులు, ఈ 50 గ్రామాలకు సంబంధించినటువంటి పనులను ఇద్దరు వ్యక్తులతో చేయించడం అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అంశం అనమాట. ఈ జీవో ఇవ్వడం లోపల సరి అయిన కసరత్తు జరగలేదు. మరియు వినియోగదారుల యొక్క, రైతుల యొక్క సమస్యలను కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గా వచ్చే ఇంప్లికేషన్స్, పరిణామాలు, ప్రభావాలు, వాటిని దృష్టిలో పెట్టుకోకపోవడం జరిగింది. అంతేకాకుండా ఇంత కీలకమైన విషయం లోపల నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది భాగస్వామ్య పక్షాలతోని విస్తృతంగా చర్చలు జరిపి ఒక పరిష్కార మార్గం తీసుకోవాల్సిన అవసరం ఉండింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కీలకంగా కేంద్ర ప్రభుత్వము విద్యుత్ సవరణ బిల్లు 2025 అనేది తీసుకురాకపోతున్నది. రీసెంట్ గా అక్టోబర్ నెల లోపల వాళ్ళు విద్యుత్ మల్టిపుల్ లైసెన్సెస్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లలో మన దేశవ్యాప్తంగా స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా వాళ్ళ ఆబ్జెక్షన్స్ ను ఫైల్ చేయమని చెప్పి అడిగినారు. అది 30th నవంబర్ కు డేట్ కూడా అయిపోయింది. ఈ మల్టిపుల్ లైసెన్స్ విధానము రాబోతున్న తరుణం లోపల మూడో డిస్కం ఏర్పాటు చేయడం అనేది అనేక అనుమానాలకు తావిస్తున్నది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే హై పేయింగ్ టారిఫ్ కన్సూమర్స్, అర్బన్స్, సిటీస్ మరియు ఇండస్ట్రియల్ కమర్షియల్ కన్సూమర్స్ ఎప్పుడైతే సెపరేట్ అయిపోతారో, న్యాచురల్ గా ప్రైవేటు ప్లేయర్స్ అందరు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి బిల్లు వాళ్ళకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మిగతా ప్రాంతాలంతటా కూడా ప్రైవేటు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరియు కేవలము ఈ థర్డ్ డిస్కం పరిధి లోపల ఉన్నటువంటి ఈ వ్యవసాయ వినియోగదారులు మరియు సాగునీటి, తాగునీటి రంగాలకు సంబంధించినటువంటి కనెక్షన్లు మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంటది. కేంద్ర ప్రభుత్వం బిల్లు లోపల 5 సంవత్సరాల లోపల మెల్లమెల్లగా అంటే దశల వారీగా క్రాస్ సబ్సిడీని ఎత్తివేయమని చెప్పి అడగడం జరిగింది. కాకపోతే మరెందుకో మన రాష్ట్ర ప్రభుత్వము దూకుడుగా వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత ఎత్తివేయాల్సిన క్రాస్ సబ్సిడీని ఈ రోజే ఎత్తివేయడానికి కావలసినటువంటి కసరత్తు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఈ క్రాస్ సబ్సిడీ మరి వీలింగ్ ఛార్జెస్ ఎత్తివేసినట్టయితే మూడో డిస్కమును మనుగడ మరియు రైతులకు చాలా ఇబ్బందులు వస్తాయి. క్షేత్రస్థాయి లోపల కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఉద్యోగాల విషయాల్లో కావచ్చు, ఇది చాలా వివాదాస్పదంగా మరియు ఒక చాలా సమస్యలతో కూడుకున్నటువంటి క్షేత్రస్థాయి లోపల దీన్ని అమలు చేయడానికి చాలా సాధ్యపడనటువంటి అంశాలు ఇందు లోపల చోటు చేసుకుంటా ఉన్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రజల యొక్క లేకపోతే భాగస్వామ్య పక్షాలతోని కావలసినంత మేరకు చర్చలు జరిపి దీని మీద పునరాలోచన చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో కూడా మనము ఈ మల్టిపుల్ లైసెన్సింగ్ విధానం వ్యతిరేకించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, లేకపోతే మిగతా ఉత్తర భారతదేశం లోపల చాలా రాష్ట్రాల లోపల మీటర్లు పెట్టినప్పుడు రైతుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 29 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు పెట్టడము, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టడము, వాటిని మానిటర్ చేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. క్షేత్రస్థాయి లోపల చాలా కష్టంతో కూడుకున్న పని. మరి ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారో మరి కొంచెము ఆందోళనకరమైన అంశం అని మటుకు చెప్పవచ్చు సార్. రామ్ సింగ్ గారు, ప్రధానంగా ఈ ప్రతిపాదన అంతా కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే గతంలో కూడా బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు వచ్చింది, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా వచ్చింది, పెట్టండి ఆ స్కీమ్
చెప్పారు, అవన్నీ చెప్పారు. అప్పుడు కరాఖండిగా క్లియర్ కట్గా మేము పెట్టాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కేసీఆర్ సార్ చెప్పినటువంటి సందర్భం అప్పుడు. కాకపోతే ఇప్పుడు అదే ఉచ్చులో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పడడానికి ప్రధాన కారణం ఏమి అనుకోవాలి? ఇంత నష్టం జరుగుతున్నా కూడా ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి ఏంటి అసలు మూలం అనుకోవాలి మనం? అంటే గతంలో కూడా సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల ప్రధానంగా రైతులందరూ కూడా కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవడమే ఎక్కువ జరుగుతూ ఉంటది. మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల అప్పట్లో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి పరిస్థితి కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి డిమాండ్ కు 6,700 మెగావాట్లు మాత్రమే మన దగ్గర ఉత్పత్తి సామర్థ్యం ఉండింది. అదే రకంగా ఈహెచ్టి సబ్ స్టేషన్లు కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లోపల కానీ సబ్ స్టేషన్లు చాలా తక్కువగా ఉండి ఫీడర్లు కానీ సబ్ స్టేషన్లు కానీ ఓవర్లోడ్ అయిన పరిస్థితుల్లో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వము వ్యవసాయ రంగం గురించి, వ్యవసాయ రంగంలోని రైతులకు అంతకుముందు ఇస్తున్నటువంటి పగలు 3 గంటలు, ఆరు రాత్రికి 3 గంటలు, టోటల్ గా 6 గంటలు కరెంటు మాత్రమే వచ్చేది. దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు, అసహజ మరణాలు, కరెంట్ షాకులు నిత్యకృత్యంగా ఉండేది. అటువంటి పరిస్థితుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తము విద్యుత్ వ్యవస్థను జనరేషన్ నుంచి, అంటే ఉత్పత్తి నుండి మొదలు పెడితే ట్రాన్స్మిషన్ రంగంలో కావచ్చు, పంపిణీ రంగం డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో కావచ్చు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి విద్యుత్ రంగాన్ని బాగా పటిష్టం చేసుకోవడం జరిగింది. మొట్టమొదటగా 9 గంటలు పగటిపూట కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ద్విగుణీకృతం చేసుకోవడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి 2,130 సబ్ స్టేషన్లు మాత్రమే ఉండేటివి. వాటి స్థానంలో ఇంకొక 1,100 సబ్ స్టేషన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా సుమారు 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లను అప్పుడు యాడ్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదే విధంగా ఈహెచ్టి సెక్టార్లో, అంటే ట్రాన్స్మిషన్ సెక్టార్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలము 400 కేవీ 6 సబ్ స్టేషన్లు మాత్రమే అవైలబుల్ ఉండేటివి. అటువంటి స్థితి లోపల 400 కేవీ సబ్ స్టేషన్స్ కు మనం పెంచుకోవడం జరిగింది. 220 కేవీ సబ్ స్టేషన్స్ 51 ఉంటే దానిని 103 సబ్ స్టేషన్స్ చేసుకున్నాము. 132 కేవీ సబ్ స్టేషన్స్ 176 ఉంటే వాటిని 251 కు పెంచుకోవడం జరిగింది. ఇప్పటికీ ఒక విషయం మటుకు ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచిర్యాల సమీపం లోపల ఒకటి ఈహెచ్టి టవర్ 132 కేవీ టవర్ అప్పుడు వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోవడం జరిగింది. ఒక ఈహెచ్టి టవర్ పడిపోయిన సందర్భం లోపల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తము 10 రోజులు కరెంటు కోతలు ఎదుర్కొన్నది. 10 రోజులు టోటల్ గా బ్లాక్అవుట్ అయ్యింది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అటువంటి పరిస్థితుల నుంచి, దుర్భరమైన పరిస్థితుల నుంచి అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంటే జనరేషన్ లో కావచ్చు, ట్రాన్స్మిషన్ లో కానీ, డిస్ట్రిబ్యూషన్ లో కానీ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసిన తర్వాత 2018 నుంచి రైతులు చాలా కన్వీనియంట్ గా 24 గంటలు అందరికీ అందుబాటులో కరెంట్ వచ్చిన తర్వాత ప్రమాదాలు తగ్గిపోయినాయి. రైతుల యొక్క పంట దిగుబడులు పెరిగింది. రైతులందరూ కూడా చాలా సౌకర్యవంతంగా వ్యవసాయం చేసుకొని రాష్ట్ర అభివృద్ధి లోపల, రాష్ట్ర ప్రగతి లోపల పాల్పంచుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల నుంచి మనం ఈ రోజు నిజం చెప్పాలంటే దేశవ్యాప్తంగా మొట్టమొదట 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనేది ఒక హిస్టారికల్ డెసిషన్. అది దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల, ఈ జివో 44 తీసుకొని రావడం వల్ల, ఈ థర్డ్ డిస్కమ్ ఏర్పాటు చేయడం వల్ల డెఫినెట్ గా రాబోయే రోజులలో రైతులకు మటుకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే క్రాస్ సబ్సిడీ ఎత్తివేయబడుతుంది, వీలింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎటువంటి ఆదాయ వనరులు లేనటువంటి ఒక డిస్కమ్ ను నడిపించడం అనేది కేవలము ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల మీద ఆధారపడి మాత్రమే ఆ డిస్కమ్ ను నడిపించాల్సి వస్తుంది. రాబోయే రోజులలో ఆ డిస్కమ్ లో పనిచేసే ఉద్యోగులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడము మరి ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఆలోచనతో తీసుకున్నారో మట్టుకు అర్థం కావడం లేదు. ఈ నిర్ణయాన్ని మట్టుకు తప్పకుండా రైతులకు, ప్రత్యేకించి రైతులకు, మూడో డిస్కమ్ కు మట్టుకు నష్టం జరుగుతుందని మట్టుకు నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ప్రధానంగా ఏదైతే ట్రాన్స్ఫార్మర్లకు కూడా ఏదైతే స్మార్ట్ మీటర్ పెట్టడం, లేకుంటే బోర్ బావులకు దగ్గర కూడా స్మార్ట్ మీటర్ పెట్టడం, ఇవన్నీ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం, అసలు దీనివల్ల ఏంటి, అసలు ఎందుకోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనుకోవాలి? ప్రస్తుతానికైతే
కేవలం ట్రాన్స్ఫార్మర్స్ వరకే మీటర్లు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. 5,22,479 ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్తా ఉన్నారు. భవిష్యత్తు లోపల మరి అది దాని వెనుక ఉన్న వ్యూహము ఏందనేది తెలియదు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల ఈ పవర్ పర్చేజెస్ షేర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 యూనిట్ల కరెంటు వాడుతుంది రాష్ట్రం మొత్తం అనుకుంటే, దాంట్లో నుంచి 45% ఎస్పీడీసీఎల్ కు కేటాయించినారు. అదేవిధంగా 42% ఈ థర్డ్ డిస్కమ్ కు కేటాయించినారు. అంటే రాష్ట్రం లోపల ప్రస్తుతము వినియోగిస్తున్న కరెంట్ లోపల 42% థర్డ్ డిస్కమ్ వాడుతూ ఉంటది. అదేవిధంగా ఎన్పిటిసిఎల్ కు 12% కరెంటు వినియోగాన్ని కేటాయించినారు. 42% కరెంటు వినియోగం ఉన్నప్పుడు సుమారు సంవత్సరానికి 33,000 మిలియన్ యూనిట్ల కరెంటు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. థర్డ్ డిస్కమ్ 33,000 యూనిట్ల కరెంటు కొనుగోలు ఎలాంటి ఆదాయ వనరులు లేని పరిస్థితుల్లో చేయడం అనేది చాలా అంటే ఇబ్బందికరమైన విషయము. కేవలము ప్రభుత్వ సపోర్ట్ ఉంటే తప్ప ప్రస్తుతము ఇస్తున్నటువంటి సబ్సిడీ భారంగా పరిణమించినటువంటి పరిస్థితుల లోపల రాబోయే రోజుల లోపల సుమారు 25,000 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ చెల్లించాల్సి వస్తుంది. రైతులకు నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇవ్వాలంటే ఆ పరిస్థితులు మరి రాష్ట్ర ప్రభుత్వము కొనసాగిస్తుందా, లేకపోతే రాబోయే రోజులలో సబ్సిడీలను దశల వారీగా తగ్గించుకుంటూ వెళ్తారా అనేది మటుకు ఆలోచించాల్సిన విషయము. అదొకటి సందేహాస్పదంగా ఉంది. మరి ప్రభుత్వ ఈ 1 ఏప్రిల్ 2026 నుండి దీన్ని అమల్లోకి తేవడానికి కావలసినటువంటి కసరత్తు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు దీని గురించి విస్తృతంగా చర్చలు జరిగి రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సార్, ప్రధానంగా 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు అంటే మామూలు విషయం కదా. అది ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు ఎవరి మీద మోపన్నారో, ఆ భారం ఎవరు మోస్తారు, ఏంది అసలు? డిస్కామ్లే మోయాల్సి ఉంటుంది సార్. 1,306 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫార్మర్ కు 25,000 చొప్పున 5,22,475 ట్రాన్స్ఫార్మర్లకు ట్రాన్స్ఫార్మర్ కు 25,000 చొప్పున 1,306 కోట్లను ఏప్రిల్ అంటే ఈ డిస్కామ్ల ఫార్మేషన్ ఎఫెక్టివ్ డే కంటే ముందే బిగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అంతలోపల ఈ ట్రాన్స్ఫార్మర్లను బిగించడం జరుగుతుందా, మరి రైతులు సహకరిస్తారా? గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మీటర్లు బిగించడము, వాటిని మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రాక్టికల్ గా చాలా కఠినమైన సమస్య అని మటుకు చెప్పవచ్చు సార్. సార్, ఇంకొక మాట, ప్రధానంగా రైతులకు ఈ ప్రతిపాదన ఉందని చెప్తున్నారు. ఆ మీటర్లకు సంబంధించి కూడా ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? రైతులకు ఆల్రెడీ ఇప్పటికే ఉచితాలు ఎత్తేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదొక అధిక భారం కాదా? ఒకవేళ మీటర్లు బిగించాల్సి వస్తే మటుకు మనకు గతంలో అనుభవాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేకపోతే పంజాబ్ కావచ్చు, హర్యానా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల లోపల మనకు గతంలో మీటర్లు రైతులకు మీటర్లు బిగించే విషయం లోపల చాలా ప్రతిఘటనలు ఎదురైనాయి. రైతులు ప్రత్యేకించి సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళు దీని మీద చాలా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పంచాయతీలు నిర్వహించి రైతులకు పంప్ సెట్లకు మరియు ట్రాన్స్ఫార్మర్లకు బిగించినటువంటి మీటర్లను అన్నిటిని తీసేసి వాటిని తెచ్చి అక్కడ డిస్కమ్ ఆఫీసుల వద్ద కుప్పలుగా పోయడం జరిగింది. అదే విధంగా అక్కడ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగినటువంటి ధర్నా కార్యక్రమం, రైతులు సుదీర్ఘంగా చేసినటువంటి కార్యక్రమము తర్వాత రైతు చట్టాలను వెనక్కి తీర్చుకునే క్రమం లోపల అప్పటి కిసాన్ సంయుక్త మోర్చా వాళ్ళు విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చేత రాతపూర్వకంగా తీసుకోవడం జరిగింది. అది తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం కూడా వెనక్కి వచ్చి అప్పటి తెలంగాణ ప్రభుత్వము, తమిళనాడు ప్రభుత్వము, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము మరియు ఈ కేరళ ఇటువంటి చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకించడం జరిగింది. రైతులకు ఇబ్బందికరంగా పరిణమించే ఈ బిల్లును మేము అంగీకరించమని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దగ్గర ఇప్పుడు పెండింగ్ లో ఉంది.
రాబోయే రోజులల్లా మరి ఈ రీసెంట్ గా వాళ్ళు ముసాయిదా బిల్లును పంపించి దాని మీద అభ్యంతరాలను కోరుకోవడం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అడిగినారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆ బిల్లును ముందుకు తీసుకెళ్లిన పక్షం లోపల తప్పకుండా ఇక్కడ కూడా మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది, రైతులు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా విద్యుత్ సవరణ బిల్లు 2025ను తప్పకుండా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అది అమలు జరిగినట్టయితే మటుకు రైతు ప్రయోజనాలకు భంగం కలుగుతుందనడం లోపల ఎటువంటి అనుమానం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే ఈ స్మార్ట్ మీటర్ల వెనకాల చాలా కథ ఉంది. ఏదైతే కేంద్రం ఆడిస్తున్నటువంటి ఆటలో పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పావుగా మారిందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ప్రతిపాదన అనేది గత బీఆర్ఎస్ సర్కారు ఉన్న టైంలో కూడా వచ్చింది. దాన్ని కేసీఆర్ కరాఖండిగా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాం, ఏదైతే వ్యవసాయ బావికి సంబంధించి కూడా అక్కడ కూడా మీటర్ పెట్టాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కరాఖండిగా ఆ రోజు ఖండించారు. దాన్ని వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో కేసీఆర్ సర్కారు చాలా సక్సెస్ అయింది. ఆ పథకం వేరే రాష్ట్రాలకు కూడా అమలు చేయడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. కాకపోతే అలా రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోసపడొద్దని చెప్పేసి ఆ రోజు ఆ సర్కారు అలా చేస్తే, ఇప్పుడు ఈ రోజు మాత్రం కాంగ్రెస్ సర్కారు రైతుల వెన్నువిరిచే దండుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా బోర్బావులకు కావచ్చు, ఏదైతే ఇలాగ ట్రాన్స్ఫర్లో కావచ్చు, ఇది మూడో డిస్కౌంట్ తీసుకురావడం వల్ల చాలా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఇంకా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇది ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.